హాయ్ హలో గైస్ అందరికీ సలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఒక 2-3 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే తట్టండి అనమాట. ఈ రోజు మన వీడియోలో కంటెంట్ ఏంటి అంటే మన ఆంధ్రాలో చాలా ఫేమస్, అంటే మన ఆంధ్ర లోకల్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆటోస్ డ్రింక్ అనేది మన ఆంధ్రాలో తయారయ్యే ఒక డ్రింక్ అనమాట. అదైతే దాదాపుగా 100 years నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని అయితే సేల్ చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ అయితే అది మనకి గోదావరి జిల్లాలో అయితే దొరుకుతూ ఉంటుంది. సో దాని గురించి అయితే ఈరోజు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఈ మధ్య మనకి ఏంటంటే కొద్దిగా బయటకైతే వస్తున్నాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు అయితే అవి గోదావరి జిల్లాలో ఉండేవి. సో ఇప్పుడైతే వాళ్ళు మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. సో మనకైతే నెల్లూరులో కూడా దొరుకుతున్నాయి అనమాట. సో దాంట్లో వచ్చేసి ఒక 3 రకాలైతే ఫ్లేవర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో రుచి చెప్పేస్తాను. సో మీలో ఎంతమందికి ఆటోస్ అంటే ఇష్టమో, మీరు రెగ్యులర్గా తాగుతూ ఉంటే టేస్ట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ముందుగా అయితే దాని గురించి అయితే తెలుసుకుందాము. సో మన చేతిలో అయితే ఆటాస్ డ్రింక్ ఉంది. ఇదే అనమాట ఆటాస్ డ్రింక్. దీని ఫ్లేవర్ వచ్చేసి గ్రేప్ ఫ్లేవరు. చూడడానికి అయితే కోక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది మాత్రం గ్రేప్ ఫ్లేవర్ అనమాట. ఇందుకు దీని మీద అయితే రాసుకుంటుంది 100+ years అని చెప్పి. అంటే ఇది ఆల్మోస్ట్ 100+ years కంప్లీట్ అయిపోయి ఇంకా కూడా ఆ లెగసీని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దీని ఫస్ట్ చరిత్ర ఏంటంటే చెప్పుకుంటే, ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది రామచంద్రరాజు అనే ఒక వ్యక్తి గోదావరి జిల్లాలో అయితే స్టార్ట్ చేశారనమాట. అది ఏ ఊర్లో అంటే రామచంద్రపురం అనే ఊర్లో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇది వచ్చేసి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే చిన్న ఒక పేరుతో అయితే స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత అయితే ఏఆర్ రాజు టానిక్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు, అంటే రీనేమ్ చేశారనమాట. ఇంకా దాన్ని వచ్చేసి ఆటాస్గా కన్వర్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయితే 1912 నుంచి స్టార్ట్ అయిందనమాట. 1912లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఆయన సోడా మిషన్ ఒకటి కొనుక్కున్నాడంట, సోడాలు సేల్ చేద్దామనే కాన్సెప్ట్తో. ఇంకా దాని తర్వాత అయితే అది ఎలా సేల్ చేయాలా, దాని మేకింగ్ కూడా ఆయనకు వచ్చేది లేదని చెప్పి ఆ మిషన్ని పట్టుకుని వైజాగ్ వెళ్ళాడు అనమాట. వైజాగ్ పోర్ట్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆయనకి బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే దీన్ని ఎలా మేకింగ్ చేయాలి ఏంటి అనే కాన్సెప్ట్తో. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే రిటర్న్ బ్యాక్ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసారు, రామచంద్రపురంకి. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా 1912లో అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేశారంటే జస్ట్ సోడాలా స్టార్ట్ చేశారు. ఇంకా దాని తర్వాత 1919 నుంచి ఏమైందంటే దాన్ని రిజిస్ట్రేషన్ తీసుకొని కొద్దిగా దీనికి అవసరమైనటువంటి ఫ్లేవర్స్, సోడా, గ్యాస్ అలాంటివన్నీ యాడ్ చేసి మనకైతే మార్కెట్లో రిలీజ్ చేశారు. సో ఫస్ట్ అయితే ఇది ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు జనాలు అయితే ఎవరు కూడా తాగేవాళ్ళు కాదంట, ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఉంది అది ఇది అని చెప్పి భయపడి. ఆ తర్వాత ఇంకా 1912లో అంటే మనకి బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఎక్కువ కన్జ్యూమ్ చేసేదంట ఈ సోడాలు. సో మెల్లమెల్లగా దాన్ని చూసి అయితే జనాలు కూడా తాగడం అయితే మొదలు పెట్టేశారు. ఇంక దాని తర్వాత నుంచి వీళ్ళు ఏం చేశారు అంటే ఫ్లేవర్స్ యూరోప్ నుంచి మనకైతే ఇంపోర్ట్ చేసుకొని దానికి కావాల్సిన షుగర్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అవన్నీ కూడా యూరోప్ నుంచి ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకొని స్టార్ట్ చేశారో వాళ్ళకైతే మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయిందనమాట. దాని తర్వాత World War II వచ్చిన తర్వాత ఈ ఇంపోర్ట్ అయ్యే వస్తువులన్నీ కూడా World War II ఎఫెక్ట్తో ఆగిపోయాయి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆటోస్ వాళ్ళు మాత్రం వీళ్ళ ఓన్ రెసిపీతో, అంటే ఫ్రూట్ నుంచి తీసే పల్ప్తో అయితే స్టార్ట్ చేశారనమాట, అంటే గ్రేప్తో అలాగా. సో అందువల్ల ఏమైందంటే వీళ్ళతో పాటు స్టార్ట్ చేసిన చాలా కంపెనీలు అయితే మూసేశారంట. కానీ ఆటోస్ మాత్రం ఖచ్చితంగా అలాగే కంటిన్యూ చేసుకుంటా వాళ్ళకి ఇంకా మార్కెట్ అయితే బాగా ఎక్స్పాండ్ చేసుకొని బాగా అయితే కంప్లీట్ అయింది. మనకైతే 1919 నుంచి చూసుకుంటే 2019కి అయితే 100 years కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 106 years అనమాట. అంటే దాదాపుగా 106 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా అయితే ఆటాస్ అయితే వీళ్ళు మార్కెటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో గోదావరి జిల్లాల నుంచి బయటకైతే బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. సో రీసెంట్గా మనకైతే నెల్లూరులో కూడా వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ గోదావరి జిల్లాల వరకే దొరికేది, నాకు తెలిసి విజయవాడ, గుంటూరు అటు వరకు వచ్చేదేమో. ఇప్పుడైతే నెల్లూరుకి కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి 3 ఫ్లేవర్సే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆటాస్ గ్రేపు, ఇంకోటి వచ్చేసి పైనాపిల్, ఇంకోటి వచ్చేసి కొత్తగా లెమన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ 3 కాకపోతే ఇప్పటికైతే దిగ్విజయంగా అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళకైతే మార్కెట్ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంది. ఇంకొద్ది రూమర్స్ ఏంటి అంటే ఈ ఆటాస్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పి చాలా పెద్ద కంపెనీలు అయితే ట్రై చేశాయంట. కానీ దాని ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లెగసీని మేమే కంటిన్యూ చేస్తాము, ఎవరికి ఇవ్వమనే కాన్సెప్ట్తో అయితే మాత్రం ఈ ఆటోస్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి గ్రేప్ ఫ్లేవరు, దీన్ని అయితే ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. గ్రేప్ జ్యూస్ని గ్యాస్ మిక్స్ చేసుకుని తాగితే ఉండదు కదా, అలా ఉంది. టేపులు కూడా బాగానే వస్తున్నాయి, టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ అయితే నేను చూసి దీన్ని కోలా అనుకున్నాను,
దాని తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే నాకైతే ఇంకా గ్రేప్ జ్యూస్ అనిపించింది. సరే అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇది కోలా కాదు, గ్రేప్ ఫ్లేవర్ ఏనంట. ఇంకో 2 ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి తాగేసి ఎలా ఉందో చెప్పేస్తా. ఇంకో 2 ఫ్లేవర్స్ వచ్చేసి ఇదైతే లెమను, అంటే నాకు తెలిసి స్ప్రైట్ లాగా ఉంటుంది అనుకుంటా. ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు. ఒకసారి ఇవి కూడా చూసేద్దాము. మొత్తం మీద ఆటాస్ కంపెనీలో ఈ 3 అనమాట ఉండేది. ఇవైతే మనకి పెట్ బాటిల్స్లో వచ్చాయి. ఒక్కోడైతే 10 రూపీస్ పడింది ఈచ్ వన్ వచ్చేసి. నాకు తెలిసి ఇంకా మన కోక్ బాటిల్స్ లాగా 20 రూపీస్ టిన్స్ కూడా ఉంటాయి, అవైతే ఇంకా వచ్చినట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇది లెమన్ ట్రై చేసేద్దాము. గ్యాస్ అయితే బాగా ఫుల్గా ఉంది. కొద్దిగా అటు ఇటుగా స్ప్రైట్ లాగే ఉంది, ఇది సేమ్ టేస్ట్ అయితే మాత్రం ఫ్లేవర్ పరంగా. ఇంక దాని తర్వాత అయితే ఇది పైనాపిల్. అది చాలా పుల్లగా ఉంది. మొత్తం మీద ఇదన్నమాట వీడియో. అంటే మన ఆటాస్ గురించి తెలియజేయాలనే చిన్న కాన్సెప్ట్ అయితే వీడియో చేశాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఉంటాను, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్.